ఫ్రెండ్స్, మనం ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యంగ్ క్రికెటర్ ధ్రువ్ జురేల్ ని పొగడ్తల్లో ముంచేశాడు రోహిత్ శర్మ. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో రోహిత్ తన గురించి మాట్లాడుతూ, ధ్రువ్ జురేల్ సెకండ్ ఇన్నింగ్ లో చాలా పట్టుదల చూపించాడు. ప్రశాంతంగా ఉంటూ పర్ఫెక్ట్ షాట్ సెలెక్షన్స్ తో పరుగులు రాబట్టాడు. వికెట్ కి నలువైపులా పరుగులు సాధించాడు. సెకండ్ ఇన్నింగ్ లోనే కాదు, ఫస్ట్ ఇన్నింగ్ లో చేసిన 90 పరుగులు కూడా చాలా ముఖ్యమైనవి. ఆ రన్స్ ఇంగ్లాండ్ లీడ్ ని చాలా తగ్గించింది. అది మాకు ఎంతో ఉపయోగపడింది. ఇక సెకండ్ ఇన్నింగ్ లో తను చేసిన బ్యాటింగ్ లో చాలా మెచ్యూరిటీ కనిపించింది, పట్టుదల కనిపించింది. శుభ్మన్ గిల్ తో కలిసి చేసిన ఆ భాగస్వామ్యం సూపర్. ఇక ఈ సిరీస్ ని మేం ప్లేయర్స్ లేకుండానే మొదలు పెట్టాం. కీ ప్లేయర్స్ లేకుండా బరిలోకి దిగడం సులభమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు తమ సత్తాని ఆల్రెడీ చాటుకున్న ప్లేయర్స్. ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా తమ ఆటతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ప్లేయర్స్. అలాంటి ప్లేయర్స్ లేకుండా యంగ్ టీమ్ తో ఆడడం ఈజీ కాదు. అయితే యంగ్ ప్లేయర్స్ పైన కూడా కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. అది బయట నుంచే కానీ డ్రెస్సింగ్ రూమ్ లో అయితే కాదు. ఏదేమైనా యంగ్ ప్లేయర్స్ తమ పర్ఫార్మెన్స్ తో అయితే ఆకట్టుకున్నారు. అన్ని సవాళ్ళకి ఎదురు నిలబడ్డారు. వాళ్ళకి ఇంకా చాలా కెరీర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా మోటివేషన్ లా పనిచేస్తుంది. ఇక వీళ్ళకి ఎటువంటి అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నాడు రోహిత్ శర్మ. నిజంగానే సీనియర్ ప్లేయర్స్ లేకుండా ఆల్మోస్ట్ యంగ్ ప్లేయర్స్ తో కొందరైతే ఈ టెస్ట్ సిరీస్ లోనే డెబ్యూ చేశారు. అలాంటి ప్లేయర్స్ తో ఇంగ్లాండ్ లాంటి టీం పై గెలవడం గ్రేట్ కదా. యంగ్ ప్లేయర్స్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళ ఆటను తక్కువ చేయట్లేదు, కానీ వాళ్ళను ముందుండి నడిపించిన రోహిత్ కి అయితే కొన్ని వేల లక్షల సార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మీకు ఇలాంటి ఫీలింగ్ ఉంటే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.